హాయ్ ఫ్రెండ్స్, చాలామంది క్రియేటర్లు వచ్చేసి కమెంట్ చేస్తున్నారు. అన్నం 1000 వ్యూస్‌కి ఎంత రెవెన్యూ వస్తుంది? అలాగే వచ్చేసి 1,00,000 వ్యూస్‌కి, అలాగే 10,000 వ్యూస్‌కి ఎంత రెవెన్యూ వస్తుంది? అలాగే మేము ప్రతి నెల వచ్చేసి $100 కావాలంటే ఎన్ని లక్షల వ్యూస్ అయితే రావాలి? ఎన్ని లక్షల వ్యూస్ వస్తే ప్రతి నెల మనకు $100 వచ్చేసి మనకు యాడ్సెన్స్ అకౌంట్‌లో అయితే పడతాయి. చాలామంది కమెంట్స్ అయితే చేస్తున్నారు. నేను అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశము. ఈ వీడియోలో వచ్చేసి రెవెన్యూకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ప్రతిదీ ప్రూఫ్తో సహా చూపిస్తానని చెప్పినాను కదా, నేను విత్ స్క్రీన్ షాట్తో సహా మీకు డిస్ప్లే అయితే చూపిస్తాను. చూడండి, ఈ వీడియోకి వచ్చేసి నాకు వ్యూస్ వచ్చేసి 1049 వ్యూస్ అయితే వచ్చినాయి. అలాగే హవర్స్ చూస్తున్నట్లయితే, వాచ్ టైం చూస్తున్నట్లయితే 14 గంటలు, సబ్స్క్రైబర్లు 4 సబ్స్క్రైబర్లు, ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేసి ₹18.12 అయితే వచ్చింది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే ఇది ఫిక్స్ అయితే ఉండదు. మీకు వ్యూస్ పెరిగే కొద్దీ, యాడ్స్ పెరిగే కొద్దీ మీకు రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది ఎస్టిమేట్ రెవెన్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదే 1000 వ్యూస్కి నెక్స్ట్ వీడియోకి వచ్చేసి 1067 వ్యూస్ అయితే వచ్చినాయి. అవర్స్ కూడా దీనికి ఈ వీడియోకి 14 గంటలు వచ్చింది. సబ్స్క్రైబర్లు వచ్చేసి 8 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. దీనికి వచ్చేసి ₹20 అయితే వచ్చినాయి అనమాట. లాస్ట్ వీడియోకి వచ్చేసి ₹18, ఈ వీడియోకి వచ్చేసి 30 వ్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ మనీ అయితే ₹20 అయితే వచ్చింది. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఈ వీడియోకి కూడా 1011 వ్యూస్ అయితే వచ్చినాయి. దీనికి వాచ్ టైం వచ్చేసి 19 గంటలు అయితే వచ్చింది. దీనికి సబ్స్క్రైబర్లు అయితే రాలేదు. అమౌంట్ వచ్చేసి ఈ వీడియోకి వచ్చేసి ₹23.05. ఈ వీడియోకి ఎక్కువ వచ్చింది అనమాట, ₹3 అడిషనల్గా వచ్చింది. వ్యూస్ అయితే తక్కువ వచ్చినాయి, 1011 వ్యూస్ అయితే వచ్చినాయి, కానీ అమౌంట్ వచ్చేసి ఎక్కువ అయితే వస్తుంది. ఇది వీడియోకి అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీడియో వాచ్ టైం ఆడియన్స్ చూసే ఎంగేజ్ని బట్టి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8 నిమిషాలు వీడియో చేసినారనుకోండి, 4 నిమిషాలు చూస్తే ఒక యాడ్ 2 యాడ్ అయితే పడుతుంది. 5 నిమిషాలు 6 నిమిషాలు వీడియో చూసినట్లయితే 3-4 యాడ్స్ అయితే పడవచ్చు అనమాట. ఇట్లా యాడ్స్ని బట్టే మనకు రెవెన్యూ అయితే వస్తుంది అనమాట, ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఎన్ని లక్షల వ్యూస్ వచ్చినా మీకు యాడ్స్ పడకపోతే మీకు ₹1 అయితే రాదనమాట. వీడియో మధ్యలో డిస్ప్లే అవుతాయి కదా యాడ్స్, దానికి మాత్రమే మనకు రెవెన్యూ అయితే వస్తుంది. 45% యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, 55% మనకైతే ఇస్తారనమాట. మనకు ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చిందో మొత్తం వాళ్ళు కట్ చేసి మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూలో అయితే యాడ్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 10,000 వ్యూస్ వచ్చిన దానికి ఎంత రెవెన్యూ వస్తుందని కమెంట్ చేసినారు కదా, దానికి విత్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియోకి వచ్చేసి నాకు 11,890 వ్యూస్ అయితే వచ్చినాయి. వాచ్ టైం వచ్చేసి 257 వాచ్ టైం అయితే వచ్చింది. సబ్స్క్రైబర్లు 150 సబ్స్క్రైబర్లు. అమౌంట్ వచ్చేసి ₹209 అయితే వచ్చినాయి అనమాట. ఈ వీడియోకు 200 పైనే వచ్చినాయి. ఫ్రెండ్స్, 1000 సబ్స్క్రైబర్లకు ₹20, 10,000కి వచ్చేసి 200. మీరు ఇప్పుడే క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక వీడియో అయితే చూపిస్తాను, దాన్ని కూడా చూడండి. ఈ వీడియోకి వచ్చేసి 11,700. దీనికి వాచ్ టైం వచ్చేసి కూడా తక్కువనే వచ్చింది, కానీ సబ్స్క్రైబర్లు కూడా తక్కువ వచ్చినారు. రెవెన్యూ వచ్చేసి ₹159 వచ్చింది. వాచ్ టైం తక్కువ వచ్చింది అంటే ఆడియన్స్ అనేవాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడలేదు. ఒక 8 నిమిషాలు వీడియో ఉందనుకోండి, 2 నిమిషాలు చూసిండొచ్చు. ఆ వీడియోకి లాస్ట్ వీడియోకి వచ్చేసి 3 నిమిషాలు చూసిండొచ్చు. ఇట్లా వీడియోస్ లెంత్ పెరిగే కొద్దీ యాడ్స్ అనేది 1-2 ఎగస్ట్రాగా అయితే పడతాయన్నమాట. మీకు యాడ్స్ ఎగస్ట్రా పడితేనే మీకు రెవెన్యూ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, చూసినారు కదా, మీకు 10,000 వ్యూస్ వచ్చినాయనుకోండి, 200 పైన అయితే రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1,00,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందంటే, మన ఛానల్లో 1,00,000 వ్యూస్ అయితే రాలేదండి. మన ఛానల్లో వచ్చేసి ఈ వీడియోకి వచ్చేసి 72,000 వ్యూస్ వచ్చినాయి. వాచ్ టైం వచ్చేసి 3,900 వాచ్ టైము. అలాగే సబ్స్క్రైబర్లు వచ్చేసి 1,400 సబ్స్క్రైబర్లు. రెవెన్యూ వచ్చేసి ₹2,000 అయితే వచ్చినాయి అన్నమాట. ఫ్రెండ్స్, చూసినారు కదా, ఈ వీడియో వచ్చేసి 70,000 వ్యూసే వచ్చినాయి, కానీ వాచ్ టైం ఎక్కువ వచ్చింది. 10,000 వ్యూస్కి 200 వస్తే 1,00,000 వచ్చేసి 2,000 రావాలా, కానీ మనకు 70,000 వ్యూస్ 30,000 తక్కువ వచ్చినా మనకు ₹2,000 అయితే రెవెన్యూ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇది వాచ్ టైం బేస్డ్, యాడ్స్ బేస్డ్ అయ్యే ఉంటుందన్నమాట. మీకు ఒక వీడియోకి ఎక్కువ రావచ్చు, ఒక వీడియోకి తక్కువ రావచ్చు. యావరేజ్గా ఒక 1000 వ్యూస్కి వచ్చేసి మీరు సంపాదించుకోవాలనుకుంటే ₹20 నుండి ₹50 వరకు కూడా 1000 వ్యూస్కి అయితే సంపాదించుకోవచ్చు అనమాట. అలాగే 1,00,000 వ్యూస్కి వచ్చేసి ₹2,000 నుండి వచ్చేసి 50,000 వరకు కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. డిపెండ్ ఆన్ మీ ఛానల్ కేటగిరీ బట్టి, యాడ్స్ డిస్ప్లే అయ్యే దాన్ని బట్టి మీరు వీడియోస్ అనేది మినిమం 8 మినిట్స్ కంటే ఎక్కువ మీరు వీడియోస్ చేసినట్లయితే
1 లక్ష వ్యూస్కి డెఫినెట్గా 2,000 రూపాయల నుండి 5,000 వరకు అయితే రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు. అలాగే 1 మిలియన్ వ్యూస్కి వచ్చేసి 20,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసినారు కదా, ఈ యాడ్స్ బట్టే మనకు రెవెన్యూ అయితే వస్తుంది. మీరు ప్రతి నెల మీకు రెవెన్యూ రావాలి అనుకుంటే ఎన్ని వ్యూస్ రావాలని కమెంట్ చేసినారు కదా, ప్రతి నెల మీకు రెవెన్యూ కావాలంటే 1 లక్ష వ్యూస్కు 2,500 అనుకోండి అప్రాక్సిమేట్గా. మీరు ప్రతి నెల 3 లక్షల నుండి 4 లక్షల లోపల అయితే మీకు వ్యూస్ సంపాదించుకున్నట్లయితే మీకు ప్రతి నెల $100 అయితే వస్తాయి. అది కూడా మీరు అబౌవ్ 8 మినిట్స్ కంటే వీడియో చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. మీకు తప్పకుండా ఎవ్రీ మంత్ $100 8,000 రూపీస్ అయితే వచ్చే అవకాశం అయితే 100% ఉంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపించినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.